హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే చాలా మంది అన్నలు అయితే నాకు కామెంట్ చేశారు, తమ్ముడు ఈ గాడి గురించి అయితే చెప్పు, ఒకసారి దీనికి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా చేస్తారో, ఇది ఎలా పనిచేస్తుందో మొత్తం అన్ని చెప్పమన్నారు. ఇందుకని ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, క్లియర్ గా చెప్తాను దీనికి ఉన్న ఫ్యూచర్స్ అన్నిని. ఇలాంటి ఒక గాడి ఉంటే మన రైతులకి అయితే ఇబ్బంది కలగకుండా అయితే ఉంటుందన్నమాట. చూపిస్తాను చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది వచ్చేసి ఛార్జింగ్ గాడి అనమాట. దీనికైతే ఛార్జింగ్ పెడితే వెళ్తుంది. చూపిస్తాను రండి. ఛార్జింగ్ పిన్ అయితే ఇక్కడ ఉంటుంది. దీనికి సైడ్ అయితే ఉంటుంది అనమాట ఛార్జింగ్ పిన్ కింద. చూడండి ఇంకోండి, ఛార్జింగ్ అయితే ఇక్కడ పెట్టగానే దీనికి బ్యాటరీలు అయితే సీట్ కింద అయితే ఇస్తారు. సీట్ కింద అయితే ఉంటుంది అనమాట బ్యాటరీలు. ఇందులో స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే ఇందులోనే చూపిస్తుంది మనకి ఛార్జింగ్ ఎంత ఉంది, అలాగే స్పీడ్ ఎంత వెళ్తుంది, మొత్తం ఇందులోనే చూపిస్తుంది అనమాట. స్టోర్ అయితే చేసుకుంటాం. ఇది వచ్చేసి ఆక్సిజన్ మాస్క్ అనమాట. అంటే మందు కొట్టేటప్పుడు పైకి గట్ట కొడతాం కదా, పైకి కొట్టినప్పుడు పెట్టుకోవాలన్నమాట. ఇది పెట్టుకుంటే మీద అయితే పడదు, లేకపోతే ముఖం అంతా మంటలు అయిపోద్ది. చూపిస్తాను చూడండి. ఈ మాస్క్ వచ్చేసి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. దీనివల్ల మనకైతే ఊపిరి తీసుకోవడానికి కూడా సూపర్ గా ఉంటుంది అనమాట. దీనివల్ల మందు ఒకవేళ ముఖం మీద పడితే మండుతుంది కదా, అది పడకుండా గ్లాస్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఇది మనకి తలకి పట్టేలాగా ఎంత కావాలితే అంత టైట్ అలాగే లూజు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. చూపిస్తాను చూడండి. ఎలాగైతే తీసుకోవచ్చు. ఇప్పుడైతే టైట్గా ఉంటుంది. ట్యాంక్ వచ్చేసి 700 లీటర్లు పడతాయి నీళ్ళు. అయితే ఇందులోనే మందు కలిపేస్తాం కదా. చూపిస్తాను రండి లోపల ఎలా ఉంటుందో. దీనికి క్యాప్ అనమాట. ఇందులో అయితే 700 లీటర్లు అయితే పడుతుంది వాటర్. దీనిపై నుంచి వచ్చే పైప్ ఎందుకంటే ఇప్పుడు మోటార్ ఉంది కదా, వెళ్ళరండి. ఈ మోటార్ ఉంది కదా, మోటార్ ఇందులో నుంచి వాటర్ అయితే వెళ్తాయి. ఇందులోకి వాటర్ అయితే వెళ్తాయి. వాటర్కి వెళ్తే మనకి కావాల్సినంత ఫోర్స్ని అయితే పంపిస్తుంది అనమాట. ఇది బయటికి పంపించి మిగతా ఫోర్స్ అంతా మళ్ళీ ఇదే వైర్తో ట్యాంక్లోకి అయితేనే వేసేస్తుంది. లేకపోతే అదే ఫోర్స్ మీద వచ్చిన వాటర్లో వస్తే పైపులు తెగిపోవడం గట్టా అలాగ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం చూసే ఉంటాం, చాలా మంది అయితే ఒకరే కొట్టడం చూసారు. దీనికి అలా కాదు, ఇద్దరు కూడా కొట్టచ్చు. దీనికైతే దీనికి ఇద్దరికి ఇచ్చేంత కెపాసిటీ కూడా ఉందన్నమాట. 2 వాల్స్ అయితే ఉంటాయి. మనకి అవసరమైనప్పుడు దీనికి కూడా పెట్టుకుని చేసుకోవచ్చు. ఇదైతే మనకు అవసరం లేనప్పుడు ఇది ఆఫ్లో అయితే ఉంటుంది అనమాట. అలాగే మేమైతే 700 లీటర్లు అంటే ఎక్కడి వరకు వస్తుందో మీకు తెలిసే ఉంటుంది, ఎంత మంది కొట్టవచ్చు. మేమైతే ఒక బాక్స్ రూమ్ కి కొడతాము. పెట్రోల్తో నడిచే మోటార్ అనమాట. ఇదే ఫుల్ ట్యాంక్ చేసామంటే 1000 లీటర్లు అలాగే కొడుతుంది. 1000 లీటర్లు. ఇప్పటికి ఇందులో పెట్రోల్ ఎంత పడుతుందో ఇప్పటికి మేమైతే అంచనా వేయలేదు. ఎందుకంటే మాకు తెచ్చేటప్పుడు మాకు పెద్ద పెద్ద క్యాన్లతో అయితే తెస్తారు పెట్రోల్. అలాగే గల్లా పెట్టి పోసేస్తాం అనమాట. ఇందులో ఎంత పడుతుందో మేమైతే చెక్ చేయలేదు. ఇది ఆన్ ఆఫ్ బటన్. ఇలాగా చేస్తే ఆన్ అనమాట, ఈ పైకి వేస్తే ఆఫ్. ఇది వచ్చేసి యాక్సిలేటర్ అనమాట. మనకి ఎంత స్పీడ్ కావాలన్నదే దీని ద్వారా అయితే పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి చోకు. అంటే మనం ఇది ట్రిగర్ లాగినప్పుడు మనం ఈ చోక్ అయితే ఇచ్చుకుంటే 2 అటెంప్ట్స్లోనే అయిపోద్ది. లేదంటే ఒక 10 అలాగా అటెంప్ట్స్లో అయితే అవుతుంది. స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. స్పీడ్ బటన్ అనమాట. అంటే ఇలా పెడితే 20లో వెళ్తుంది, మిడిల్ గా పెడితే 40, అలాగే
ఇటు సైడ్కి పెడితే ఫుల్గా 60లో అయితే వెళ్తుంది అనమాట. దీని స్పీడ్ వచ్చేసి 60, అంటే మన ఇంటికాడ బండిలతో వెళ్తాం కదా 60 స్పీడ్, ఆ స్పీడ్లో అయితే వెళ్తుంది అనమాట. అలాగే పైది వచ్చేసి రివర్స్ ఫ్రంట్కి వెళ్తుంది అనమాట. ఇంకొంచెం చూడండి, ఇలా చేస్తే ఫ్రంట్కి అనమాట. అలాగా ఈ మళ్ళీ అదే బటన్ బ్యాక్ చేస్తే బ్యాక్కి వెళ్తుంది అనమాట. రివర్స్ కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్రేకు, అలాగే చేతికాడ అయితే ఉంటుంది అనమాట. హ్యాండ్ బ్రేక్ అనమాట. ఇది ఎక్కడైనా పెట్టినప్పుడు దిగుడుగా ఉన్నప్పుడు అయితే కిందకి రాకుండా ఉంటుంది, మీకు కూడా తెలుసు, కాకపోతే చెప్తున్నాను నేను అలాగా. అలాగే ఇది వచ్చేసి లోడ్ గేరు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఫుల్ లోడ్తో అయితే పైకి ఏదన్నా ఎత్తుడు మెరక ఎక్కించాలంటే ఈ స్పీడ్కి లోడ్కి వెళ్ళదు, అందుకని ఈ లోడ్ గేర్ అయితే యూజ్ చేస్తారు. ఈ లోడ్ గేర్ వేస్తే స్మూత్గా ఎంత హైట్ ఉన్నా ఎంత, అలాగే ఇసుకలో కూడా వెళ్తుంది అనమాట. సింపుల్గా అయితే వెళ్తుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు అయితే ముందైతే కలపడానికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట గాడి. అలాగే పైప్తో అయితే ఇలాగా నీళ్ళు అయితే పట్టుకోవాలన్నమాట ఫుల్గా. ఇలా ముందైతే కలుపుతాం అనమాట. ఫస్ట్గా చేసే పని ఇదే. మనం ఎక్కడైతే కొట్టాలనుకుంటున్నామో ఆ జాగాగా అయితే ఇలాగ ట్యాంక్ అయితే ఫుల్ చేసుకుని కలిపేసుకుని పట్టుకొచ్చేసుకోవచ్చు అనమాట. వైర్ అయితే ఇలాగా తీసేసుకోవాలన్నమాట. మళ్ళీ అవగానే మళ్ళీ దీనికే చుట్టచ్చు. సూపర్గా ఉంటుంది ఈ ఫార్ములా అయితే. వైరు కూడా ఎక్కడికి వెళ్ళక్కలొద్దు అనమాట. ఓకే, ఎలాగైతే మొత్తం ఇప్పేసుకున్నాం. అవగానే ఇందులో పెట్రోల్ అయితే చూసుకోవాలి. పెట్రోల్ అయితే ఉంది. ఈ ఆఫ్ ఆన్ బటన్ అనమాట. ఆన్ చేసుకున్నాక చోక్ అయితే ఇవ్వాలి. అంజీర మొక్కలకి అయితే కొడుతున్నాం, అంటే పురుగు పట్టేసింది కదా. చెప్పాను కదా మీకు పురుగు పట్టేసిందని. ఇలాగా వీటికి అయితే కొడుతున్నాం. ఇలాగా అవగానే చుట్టేసుకోవాలి నీట్గా. అప్పుడే తర్వాత మళ్ళీ కొట్టేటప్పుడు నీట్గా అయితే వస్తుంది, లేకపోతే చిక్కులు పడిపోయి చిరాకు అయితే అయిపోతుంది. మీకు ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో అయితే కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.